మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకునే విలువైన అవకాశం. అందరూ కలిసి బిగ్గరగా సంతోషంగా దేవుని స్తుతిస్తూ నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. దేవా నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవా దేవా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. ప్రైజ్ ది లార్డ్. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఇంతయ్యా యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఇంతయ్యా. నేనున్నానే
మనసారా ఆరాధిస్తూ పాడదాం. నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, యేసయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేన, నీవే లేకుండా నేనుండలేనయ్యా, పరిశుద్ధుడా దేవా నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే స్తోత్రమయ్యా. కోగిటిలో హత్తుకొని నా చింత పాపును, కోగిటిలో హత్తుకొని దేవా నా చింత పాపును, హల్లెలూయా, 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 యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, దేవా చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. సంగమంతా హృదయపూర్వకంగా దేవా హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కొరకై మరణించే దేవా, నా పాపము
మరణించే నా పాపమున్ భరించే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. Yes, Lord. అందరూ చేతులు పైకి దేవానికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా చక్కటి ఆరాధనలో మనం పాలుపంపులు పొందడానికి జీవం గల దేవుడు మనకు సహాయం చేశారు. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, తల్లిదండ్రుల బాధ్యత అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. ఇక్కడ ఈ మాటను నేను మళ్ళీ మరొక వర్షన్లో నేను చదువుతా. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభు బోధలో క్రమశిక్షణలో వారిని పెంచండి. తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు, దానికి మారుగా ప్రభు చెప్పిన మార్గాన్ని వాళ్లకు బోధించి అందులో శిక్షణనిచ్చి వాళ్లను పెంచాలి. ఎంత చక్కటి మాటలు కదా. తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. పిల్లలకు కోపం వచ్చేటట్టుగా చేయకూడదు. పిల్లలకు కోపం వస్తే వాళ్ళు తిరుగుబాటు, మొండి వైఖరి ప్రదర్శిస్తారు. అందుకనే పిల్లలకు కోపం రప్పించకుండా తల్లిదండ్రులు వ్యవహరించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏముందంటే, ఫాదర్స్ డోంట్ ఇరిటేట్ యువర్ చిల్డ్రన్ అండ్ మేక్ దెమ్ resentful. Instead, rise them with the Lord's kind of discipline and guidance. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే పిల్లలకు కోపం అనేది వాళ్ళని ఇరిటేట్ చేసి, వాళ్ళ కోపం వచ్చేటట్టు చేసి, మనం వాళ్ళని మొండి వాళ్ళగా, తిరుగుబాటు చేసేవాళ్ళగా తయారు చేయకూడదు. మరి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వారికి ఫస్ట్ మనం ఏం నేర్పించాలంటే దేవుని మార్గాన్ని వాళ్ళకు బోధించాలి. దేవుని మార్గం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఆ దేవుని మార్గంలో వాళ్ళు నడిచేటట్టుగా మనం చేయాలి. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ దేవుని మార్గాన్ని బోధించాలి అని మనం చూస్తే, ఈ మార్గమును బోధించటానికి మనం ఉపయోగించాల్సిన టూల్ ఏంటంటే బైబిల్. ఇదిగో దేవుని మార్గాన్ని బోధించటానికి మనం వాక్యాన్ని ఉపయోగించాలి. ఇక రెండవ విషయానికి వస్తే, మనము చేయాల్సిన రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారలారా, పిల్లలకు దేవుని మార్గాన్ని బోధిస్తాము. ఆ తర్వాత బోధించి వారిని క్రమశిక్షణ కలిగిన వారిగా పెంచడానికి వారికి శిక్షణనిచ్చి, we didn't train our children, we didn't tell them to read God's word, we didn't tell them to pray even,
వాళ్ళని ప్రార్థన చేయమని చెప్పలేదు, వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వలేదు. నువ్వు బాబుని అడిగాను, నాన్న ప్రార్థన చేయటం వస్తుందా? నాకు రాదు అని అన్నాడు. అయితే ఈరోజు మన పిల్లలకి ఏమి రావాలి? ప్రార్థన చేయటం రావాలి. ఈ ప్రార్థన చేయటం అనేది రావాలి. వాక్యంలో వాళ్ళకి శిక్షణనివ్వాలి. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఐస్ క్రీము, చాక్లెట్లు, మంచి భోజనం, తర్వాత మంచి డ్రెస్సులు తీసుకొచ్చి ఇవ్వటంతో పాటు మనము వాళ్ళకి దేవుని మార్గాన్ని బోధించే బాధ్యత సంఘానిది కాదు, కాపరిది కాదు, తల్లిదండ్రులదే ఆ బాధ్యత. అది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అర్థం చేసుకుంటే అది చాలా అద్భుతమైంది. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు తమ దేవుని యొక్క మార్గాన్ని వారికి బోధించాలి. రెండవది, వారికి శిక్షణనివ్వాలి. చక్కటి శిక్షణ. వి నీడ్ టు ట్రైన్ దెమ్. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనమందరం కూడా మన పిల్లలకు ఏమి నేర్పించాలి అంటే, మనము వారికి దేవుని మార్గాన్ని బోధించాలి. రెండవది, దేవుని శిక్షణలో వారికి శిక్షణ ఇచ్చి వాళ్ళను పెంచాలి. వారికి క్రమశిక్షణలో శిక్షణ ఇస్తే క్రమంగా ఉంటారు, శిక్షణ లేకపోతే అక్రమంగా ఉంటారు. శిక్షణ ఉన్న పిల్లలకు శిక్షణ లేని పిల్లలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడైనా మనం స్టార్ట్ చేసి కాస్త శిక్షణలో మన పిల్లల్ని పెంచుకుంటే మనకు మంచిదిగా. వారి విషయంలో మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే, మనము మన తల్లిదండ్రులను సన్మానించి వారిని మన తల్లిదండ్రులను సన్మానించటం ఎలాగా అనేది వారికి నేర్పించాలి. అంటే మనం మన తల్లిదండ్రులను సన్మానించి వాళ్ళకి మాదిరికరంగా ఉండి వారిని ఆ దిశలో నడిపిస్తే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లిదండ్రులు దేవుని మార్గంలోనూ అలాగే దేవుని శిక్షణలోనూ వారిని పెంచాలి, శిక్షణనివ్వాలి. ఇక రెండవది ఏం చేయాలి? మనము మాదిరిగా ఉండి మన తల్లిదండ్రులను మనం ఎంత ప్రార్థన చేసినా ఒకవేళ మన తల్లిదండ్రులను మనం పట్టించుకోకుండా, వాళ్ళని సరిగా చూడకుండా, వాళ్ళ విషయంలో ప్రేమను కనపరచకుండా ఒకవేళ మనం ఉంటే మరి మన పిల్లలు కూడా మరి అదే నేర్చుకుంటారుగా. వాళ్ళు మన పిల్లలే కదా. కాబట్టి అందుకనే ఫస్ట్ మనం మన తల్లిదండ్రులను గౌరవించటం మనం నేర్చుకుని, వారిని సన్మానించడం నేర్చుకుని మన పిల్లలకు అది నేర్పిస్తే మనము మన పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనం మన పిల్లలకు బెస్ట్ మోడల్గా, రోల్ మోడల్గా మన పిల్లలకు మనం ఉండాలి. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలి. కాబట్టి అందుకనే ఈరోజు తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపొద్దు. ప్రభు యొక్క మార్గాన్ని వాళ్ళకి బోధించండి. మూడవది, వారిని దేవుని శిక్షణలో పెంచండి. ఆ తర్వాత వారి ఎదుట మాదిరికరంగా ఉండి మనం మన తల్లిదండ్రులను గౌరవించి సన్మానించి వాళ్ళను కూడా అదే చెయ్యమని చెప్తే వాళ్ళు కూడా మనల్ని సన్మానిస్తారు. మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం, మన పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అలా అవటానికి మనదే బాధ్యత అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాదే బాధ్యత అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మీద వదిలేద్దాము అనే ఆ ఆలోచన వదిలేసి మనం దేవుని మీద ఆధారపడటానికి మనం ప్రయత్నం చేస్తే నిశ్చయంగా మనల్ని, మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగూ ప్రపంచ దేశాల్లో ఉన్న పిల్లల కొరకు, మన సంఘములో ఉన్న పిల్లల కొరకు, కుటుంబాలన్నిటి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం. మా గొప్ప తండ్రి, మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన
ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ఘనమైన నామములో మాకు ఇచ్చిన ఈ ప్రార్థన పోరాటాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రభువా, మా పిల్లల కొరకు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పిల్లలందరి కొరకును, విశేష రీతిగా మా సంఘాలన్నింటిలో ఉన్నటువంటి దాదాపు 1000 మంది పిల్లల వరకు ఉన్నారయ్యా. వాళ్ళందరి బాధ్యత మా మీదే ఉంది. వాళ్ళ కొరకు మేము కన్నీళ్లు కార్చడానికి, రోదన చేయటానికి, వాళ్ళకి నీ మాటలు అందించటానికి, బాల్య దినాల్లో, యవన కాలంలో వానిని అడుగుజాడల్లో నడిపించటానికి నాయకుడా, నజరేయుడా, గొప్పదేవా, మీ సహాయం, మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకు భారం కలిగించండి ప్రభువా. బాధ్యతాయుతమైన ప్రార్థనను చేసే తల్లిదండ్రులుగా మమ్మల్ని మీరు మార్చుమని ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. మీరెంత మంచి దేవుడు. నీ యొక్క కనికరం కొరకై, నీ దయ కొరకై వేడుకుంటున్నాము. నీ సహాయం కొరకై వేడుకుంటున్నాము. మీ అద్భుతమైన కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాము. నీ సహాయమును, మీ సన్నిధిని, మీ కృపను, మీ ఆశీర్వాదాన్ని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించమని, దయ చూపించమని, అద్భుతమైన కార్యాలు చేసి నాయన నీ నామాన్ని హెచ్చించుకుని దీవించాల్సిందని కోరుకుంటున్నాం. అయ్యా, సువార్త అందని వారికి సువార్తను అందించి విశ్వాసులను నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరిచి మా ప్రభు నీ ప్రేమను పంచేవారిగా నీ కృప మాకు దయచేయండి. ఆయన ప్రజలను చేరుకొనుటకును, సువార్త ద్వారా చేరుకొనుటకు, ప్రజలను ప్రమాదము నుండి తప్పించుటకును, నైనా నలిగిపోయి కృంగిపోయి ప్రార్థన మానివేసినటువంటి వారిని ఉజ్జీవింప చేయడానికి కృప అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నీకు స్తోత్రం, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పెనియల్ పార్కింగ్ ప్లేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మా ప్రభు నీ గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మా కొరకు మీరు చేయండి. సంఘంలో ఉన్నటువంటి బలహీనులను, అస్వస్థతగా ఉన్నవారిని మీరు స్వస్థపరచండి. ఎక్కడ బలహీనతతో బాధపడుతున్నా వారికి గొప్ప విడుదల దయచేయండి. నజరేయుడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని మీ నామములో కాపాడి విశేష రీతిగా వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. దేవాని అభిషేకం క్రిందకి మమ్మల్ని తీసుకుని వచ్చి మీ ఆత్మకార్యం జరిగించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.